సార్ కోటేశ్వర గారు, రిషికొండ ప్యాలెస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఖర్చు మీద తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ విధమైనటువంటి విమర్శలు చేశాయో బహుశా అలాంటి సెగ చంద్రబాబు నాయుడు గారికి తగినట్టుగా ఉంది. అది చిత్తశుద్ధితోటి ఆయన అటువంటి ప్రకటన చేశారని నేనైతే నమ్మను. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి స్వభావానికే విరుద్ధం. ఏది చెప్తే దానికి విరుద్ధంగా వ్యవహరించేటువంటి స్వభావం అయింది. రెండోది, అసెంబ్లీ భవనం మీద నుంచి చూస్తే అమరావతి మొత్తం కనపడే విధంగా డిజైన్ చేశారు అంటే అసెంబ్లీ భవనాన్ని రోజు జనాన్ని అలౌ చేసి దాన్ని మొత్తం చూపించడానికి అనుమతిస్తారా? ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అట్లా అసెంబ్లీ ప్రాంగణంలోకి జనాన్ని ఫ్రీగా అనుమతించినటువంటి ఉదంతాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయా? ఎక్కడా ఉండవు. అదొక రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ విధంగా సాధారణ జనాన్ని కనుక అనుమతించేట్లయితే దానికి భద్రత ఉంటది, హైకోర్టు కానీ లేకపోతే ఇట్లాంటి వాటికి. అందుకని మరి అటువంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు అంటే, ఎవడబ్బ సొమ్మని రామచంద్ర అని కంచర్ల రామదాసు అడిగినట్టుగా రేపు ఈ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధమైనటువంటి పటాటాపులతోటి సొమ్ము తనది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, నారాయణ గారిది కాదు, జనం సొమ్ము. ఈ విధమైనటువంటి విలాసాలతోటి ఖర్చు పెడితే రేపు చూసినటువంటి వాడు ఇదేమిటి మామూలు ప్రజా రాజధాని లేకపోతే ఏదన్నా ఒక రాజులు రంగంపలకు చెందినటువంటిదా అనేటువంటి గనక అభిప్రాయం గనక వచ్చేట్లయితే అది చివరికి ఆ తెలుగుదేశం పార్టీకి అదే తలనొప్పిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. రెండవది, దానికి అది స్వయం పోషక రాజధాని. అమరావతి అంటే స్వయం పోషకం. దాని నిర్మాణానికి, దాని నిర్వహణకి అదే డబ్బులు సంపాదించుకుంటుంది, అదే ఖర్చు పెడుతుందని కదా మనకు చెప్పింది. మరి జనం సొమ్ము గనక రాష్ట్ర బడ్జెట్ నుంచి కనుక దానికి కనుక ఖర్చు చేసేట్లయితే రేపు సమాధానం చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేకపోతే పవన్ కళ్యాణ్, లోకేష్, కో వీళ్ళ దగ్గర ఏమి సమాధానాలు ఉంటాయి? అందుకని ఇదేంటంటే రాబోయేటువంటి విమర్శల నుంచి తప్పుకోవడానికి ఇదిగో నేను అప్పుడే చెప్పాను చూడండి, ఇట్లా ఆడంబరాలు వద్దు అని చెప్పేసి ఒక కేవియట్ లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తప్ప ఆ డిజైన్ చేసేటప్పుడే తెలియదా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి డిజైన్ చేస్తున్నారో, ఎటువంటి కంపెనీలు చేస్తున్నాయో? మాట్లాడింది ఈరోజు ఆయన మాట్లాడింది ఇంటీరియర్స్ గురించి మాట్లాడుతున్నారంటే రేపు ఖర్చు పెట్టబోయే వాటి గురించి లోపల. నేను కూడా ఇంటీరియర్స్ గురించే చెప్తున్నాను. ఇప్పుడు రెండోది ఏమొస్తుంది, పైన డాబు లోపల ఇంకోటి అనేటువంటి. రైట్. ఒకటి ఓకే, మీరు ఒక పాయింట్ మీరు మాట్లాడిన దాంట్లో అసెంబ్లీని రోజు జనాల పైకి ఎక్కిచ్చి చూపిస్తారా అనేది వ్యాలిడ్ పాయింట్. అవకాశమే లేదు. కానీ మీరు ఓపెనింగ్ స్టార్టింగ్ కంపారిజనే మీరు రిషికొండ ప్యాలెస్, అది కూడా పేరుకాయన ప్రభుత్వం సంబంధించినటువంటి కట్టడం అన్నాడు, కానీ అది ఎందుకు కట్టారు అనేది తను చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది. సో అదొకటి, సరే అది మీ ఇష్టం. రెండోది, ఇప్పుడు మీరు అమౌంట్ దేని నుంచి ఖర్చు పెడుతున్నారు అనేది మీకు తెలుసు కదా ఆల్రెడీ, మనందరికీ తెలుసు కదా, మీకే కాదు కదా, రాష్ట్ర బడ్జెట్ నుంచి కాదు కదా దీన్ని ఖర్చు పెట్టేది. మొత్తం కూడా ప్రపంచ బ్యాంకు నిధులు, బయట నుంచి వస్తున్నటువంటి నిధులే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డు. కాబట్టి అది ఆ విషయం అట్లా కదా చెప్పింది ఆయన. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా నుంచి తీసి కట్టబోయేది కాదు, ప్రతి రూపాయి బయట నుంచి తీసుకొస్తాము, రేపు దానికై అదే అప్పు తీర్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ యాంగిల్లోనే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నారు, కానీ దాని వలన ఇప్పుడే రిటర్న్స్ వచ్చేస్తాయి అనేది కాదు కదా. అది కామన్ సెన్స్ ఉన్న, అంటే అందరికీ క్లియర్ తెలుస్తుంది. అది ప్రస్తుతానికి ఏంటి, ఓన్లీ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. అది కదా ఆయన చెప్పింది. మొత్తానికి అది ప్రజాధనం కాదు కదా సార్. రేపేమైనా ప్రజల మీద భారం పడుతుంది అంటే అది వేరే విషయం.